శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/6/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాలు మరియు అలాగే ఈరోజు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమల బనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, చవితి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి పంచమి ప్రారంభమవుతోంది. ఈ రోజున ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:50 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజు వర్జము ఉదయం 9:26 నుంచి 10:56 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటున్నది. ఉదయం 8:16 నుంచి 9:18 వరకు, తదుపరి రాత్రి 11:04 నుంచి 11:40 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఈ రోజున అమృత గడియలు సాయంకాలం 6:28 నుంచి 7:55 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు రావుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 5:02 వరకు వ్యాప్తించి ఉన్నది. ఈ శుభ పంచాంగ వివరణ తెలుసుకొని శుభముహూర్తాన్ని మరియు దుర్ముహూర్తాన్ని అంచనా వేసుకొని మీ కార్యక్రమాలని పొందుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున నూతన వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులను కూడా సమయానుకూలంగా చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని సాధించే అవకాశాలు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ఉద్యోగస్తులకు అందరూ కూడా అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. ఉన్నతమైనటువంటి ఆశయ సాధన దిశగా మీరు చేసే ప్రయత్నం ముందడుగు చేయబడుతోంది. రుణాలు కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ఆ రుణాలు కూడా మంచి ప్రయోజనకరంగా మలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ సంతాన విషయం గురించి చేసేటువంటి ప్రయత్నం శుభమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వ్యాపారంలో మంచి సానుకూలత ఫలితాలు ఏర్పడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో మంచి ప్రయోజనం కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారము, ముఖ్యమైనటువంటి బంధువుల యొక్క ఆత్మీయత మరియు స్నేహితుల యొక్క కలయిక, ప్రేసి ప్రియుల మధ్యలో ఆంతర్యం అంతా కూడా తగ్గిపోయి మంచి ప్రయోజనకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీయాన సౌఖ్యంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్న దిశగా ఎక్కువగా ముందడుగు వేసే ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:03 నుంచి 2:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి సోదర సోదరి వర్గాలతో మంచి అనుకూలమైన బాంధవ్యాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఇంతకుముందు ఇతరులు చెప్పినటువంటి సలహా విని మీ బంధుత్వంతో కూడా ఇబ్బందులు పాలైనటువంటి స్థితిలో ఈ రోజున మీరు తప్పకుండా మీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేటువంటి అవకాశము, ఆత్మీయత, అనురాగాలు పెంపొందించే ప్రయత్నం బాగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా విదేశీయాల సంబంధ విషయాల్లో బంధువులు అనగా మీ ఆత్మీయులు, మీ సోదరులైతే తప్పకుండా వారు మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశము, వారి నుంచి మంచి అద్భుతమైనటువంటి ఆలింగనము, వారి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం పెంపొందే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. తప్పకుండా మీరు మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మీయత, అనురాగాలు పెంపొందించే అవకాశము, విందు వినోదాలను పాల్గొనే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇతరులు ఇచ్చేటువంటి సలహా వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుతారన్న విషయాన్ని గుర్తించండి. మంచి వారి సలహాన్ని స్వీకరించే ప్రయత్నం బాగా చేయండి. ఈ రాశి పిల్లలకి శుభమైనటువంటి మంచి అనుకూల వాతావరణంలో అంటే ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందే అవకాశము, నూతన కళాశాలలో ప్రవేశం పొందే అవకాశము, ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత విద్యా శాతము అనుకూలవంతంగా బాగా స్పష్టంగా గోచరిస్తోంది. పోటీ పరీక్షలలో, ప్రభుత్వ సంబంధ పోటీ పరీక్షల్లో మంచి అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఉత్తమ ర్యాంకులలో మీరు మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తోంది. దేశ విదేశీయాన ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రభుత్వ సంబంధం వారికి కానీ, ప్రైవేట్ సంబంధం వారికి కానీ సానుకూలవంతమైన దిశగా ఏర్పడుతోంది. ప్రతి విషయంలో ఆర్థిక ప్రయోజనం, సుఖమైనటువంటి జీవనం,
ప్రయోజనము, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయాలు, అలాగే ఉన్నతమైనటువంటి స్థానటువంటి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఈ రాశి వారికి బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో, లావాదేవీలలో ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మంచి అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. రుణం కూడా బాగా చేతికందుతోంది. అంటే గృహ సంబంధ విషయాలు కానివ్వండి, స్థలం కొనడానికి కానివ్వండి, రుణాలు చేయాలనుకున్న వారు తప్పకుండా ఈరోజు చేస్తారు. దానివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఏదైనా తీర్థయాత్రకు లేదా విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా బాగా సుస్పష్టమైనటువంటి వార్తగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 3:59 నుంచి 5:27 మధ్య కాలంలో, అంటే ప్రభాత సమయంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. దాదాపుగా మీ ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ఏదైనా నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. తప్పకుండా మంచి ప్రయోజనం కలుగుతోంది. అలాగే రాశి వారికి దైవభక్తి ఎక్కువ ఉన్నందువల్ల తీర్థయాత్ర చేసేటువంటి అవకాశంతో పాటుగా దేశ విదేశీయ ప్రయాణం కూడా మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా ఉపద్రవాన్ని ముంచుకు రావాల్సిన విషయాన్ని ముందుగానే పసిగడతారు. అటువంటి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో ఈ రాశి వారు సఫలీకృతులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ఆ ప్రయోజనాన్ని పొందే అవకాశం బాగా సూచించబడుతోంది. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పై వ్యక్తుల యొక్క అనగా పై అధికారుల వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు ఈ రాశి వారిలో ఉన్నట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్లు, ఉద్యోగ స్థానచలనం కూడా బాగా ఏర్పడుతోంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపు తీసుకోవడమే ఉత్తమము. వారి నుంచి ఆశీస్సులు కానీ వారి యొక్క సలహా సంప్రదింపులుగా చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారనే విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ఈ రాశి వారిలో మత్స్యశాఖ వారు, బీసీ మరియు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, లేదా ఏదైనా సరే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, లేదా R&B వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి దాదాపు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా శాఖల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. రాజకీయ నాయకుల యొక్క నిఘా మీపై ఉన్నట్టుగా స్పష్టంగా గుర్తించండి. తద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. దేశ విదేశాలు చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతులవుతారు. మంచి ఆరోగ్యవంతమైనటువంటి వైద్య సదుపాయం కూడా ఏర్పడుతోంది. అనగా ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:03 నుంచి 9:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి మిమ్మల్ని ఆనందంలో గురి చేస్తోంది. ఏదైనా క్రయ విక్రయాల్లో అనగా ఇల్లు అమ్మడం కానీ కొన్న విషయంలో కూడా మీకు మంచి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. అంటే కొనే విషయంలో తక్కువ ధరకు వస్తోంది, అమ్మే విషయంలో మీ వస్తువు ఎక్కువ ధరకు అమ్మకపోతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే దేశ విదేశాల సంబంధ విషయాల్లో కూడా అవతల వ్యక్తి నుంచి, అంటే పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఏదైనా వ్యాపార సంబంధాలు అంటే తప్పకుండా అటువంటి వ్యాపారంలో మీకు ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది. కాకపోతే మీరు బద్ధకంగా ఉంటున్నారు. ఆ బద్ధకం మిమ్మల్ని ప్రమాదానికి గురి చేస్తోంది. కాబట్టి బద్ధకాన్ని వదిలించుకొని చైతన్యవంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 10 మందిలో కలిసిమెలిసి తిరిగే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి సానుకూలమైనటువంటి వ్యాపార అభివృద్ధి లేదా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి, ఉద్యోగం లేని వారికి నూతనంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కంపెనీకి దాదాపుగా ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి. పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క స్థానం మీకు లభించే అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధికమైన పెట్టుబడులు పెట్టండి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి మంచి ప్రయోజనాన్ని చేకూర్చుకోండి. 10 మందితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ శాతాన్ని గడిపే ప్రయత్నం చేయండి. సోదర సోదరులతో చేసేటువంటి ప్రతి విషయంలో కూడా ప్రేమ ఆప్యాయతల వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తప్పకుండా అటువంటి దిశగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క సోదరిని ఆదరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఏదైనా శక్తికి మించిన కాకపోయినా కొంతవరకు గోదానం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు మంచి ఆర్థిక ప్రయోజనము, సుఖవంతమైన జీవితం పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారు తప్పకుండా మీరు చంద్రుడి అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. తద్వారా మంచి
మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. మధ్యాహ్న సమయంలో 2:17 నుంచి 3:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ శుభమైనటువంటి అంకెను, శుభ సమయాన్ని వెచ్చించుకొని కార్యక్రమాన్ని ఏదైనా శుభంగా ప్రారంభం చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం సూచించబడుతోంది. అనవసరమైనటువంటి విషయాలలో అనగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. అనవసర వ్యక్తుల, తెలియని వ్యక్తుల యొక్క సలహాలు వినకండి. అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. దాదాపుగా ఆర్థిక నష్టం సూచించబడుతోంది. అలాగే ఉద్యోగంలో కూడా చాలా సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆచితూచి మాట్లాడండి. బంధువులతో, స్నేహితులు ఉండేప్పుడు కూడా మీ యొక్క పరిధి దాటి అనగా మీ పరిధికి మించి వారితో ఎక్కువగా మాట్లాడకండి. మీ యొక్క స్వవిషయాలని ఎవరితో షేర్ చేసుకోకండి. తద్వారా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతోంది. అనారోగ్య సూచన కూడా చెప్పబడుతోంది. కొంతవరకు ఎడమ మోచేయిలో లేదా ఎడమ కంటిలో లేదా కుడి తొడ భాగంలో మీకు స్వల్ప ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేయండి. తద్వారా కొంతవరకు మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా కొత్త వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాచారం తప్పుడుగా భావించండి. అటువంటి విషయాలకు మీరు వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయకండి. లాటరీలని, స్పెక్యులేషన్స్ అని అటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. తద్వారా మీరు ఆర్థిక నష్టానికి పెడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని దూరంగా పెట్టండి. విదేశాల ప్రయాణం కూడా మీకు అంత సానుకూలవంతంగా లేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆచితూచి వివరించండి. ఉద్యోగస్తులకు మాత్రమే కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగార్థులై వెళ్తే మాత్రం తప్పకుండా వారు ఇచ్చినటువంటి లెటర్ అనగా అపాయింట్మెంట్ లెటర్ అన్ని కూడా సమానంగా చూసుకొని తద్వారా మీ ప్రయాణం చేసుకుంటే కొంతవరకు సానుకూలంగా ఉండే ప్రయత్నం బాగా జరుగుతోంది. అలాగే రాశి వారిలో ఉదయ సమయంలో 9:47 నుంచి 11:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మీరు చేసేటువంటి పనిలో నియమం, నిబద్ధత వల్ల మంచి సానుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించే మీ గుణం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. తత్ఫలితంగా మంచి ప్రయోజనమే చేకూరుతోంది. ఎక్కువ మందితో అతిగా మాట్లాడడం అనే విషయంలో మీరు దాదాపు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అదే విధానాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. మీకు ఆత్మీయుల నుంచి తిరస్కరణ గురైనా లేదా అతిగా ఆత్మీయతలోనైనా మీరు భావోద్వేగాలు లోనవుతున్నారు. ఆ విషయాన్ని బయటపడకుండా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల మీకు మనోక్లేశము, మనో ఉద్వేగం బాగా కలుగుతుంది. దానివల్ల మీకు స్వల్ప అనారోగ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి తటస్థంగా ఉండండి. తామరాకుపై నీటి మాదిరిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మానసికంగా ఇటువంటి ఉద్వేగాలు కానివ్వండి, మానసిక అనారోగ్యాలు ఉండే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కి, షేర్ మార్కెట్ కి అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. అధిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. దేశంలో విదేశయానానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే ఇద్దరికి ఒకేసారి విదేశాలలో పర్యటించేటువంటి అవకాశం కూడా మీకు కలగబోతోంది. ఆ విషయంలో అత్యంతమైనటువంటి శుభ పరిణామంగా మీకు చెప్పబడుతోంది. దాదాపుగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుభకార్యం పరంలో మీ అందరి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాన్ని తప్పకుండా పొందండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. సుఖవంతమైన జీవితంలో మీరు చేసేటువంటి ప్రతి ఉజ్వల భవిష్యత్తుకు చేసే ప్రతి పని కూడా బాగా పనికొస్తుంది. ఆలోచించి వివరించండి. లేనిపోని నిందారోపణలకి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం, మిమ్మల్ని గొప్పగా అంచనా వేసుకోవడం తగ్గించండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే రాశి వారికి ఉన్నత ఉద్యోగ పదవి లభిస్తోంది. రాజకీయ నాయకులకు మంచి ఆర్థిక లబ్ధి, అలాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనము, ఇంక్రిమెంట్ ప్రాప్తి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అత్యున్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ఉద్యోగం లేని వారికి సుఖమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉదయ సమయంలో 6:01 నుంచి 7:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి తప్పకుండా 2 రకాల ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశము, డబుల్ ప్రమోషన్ కూడా పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్ ఒకేసారి మీకు ఆనందాన్ని గురి చేసేంత స్థితికి వస్తోంది. తప్పకుండా మంచి ప్రయోజనము, మంచి ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క ప్రమోషన్ వల్ల ఇంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మంచి సుఖవంతమైన జీవితానికి ఈరోజు నాంది పలకబోతోంది. అలాగే ఇంతకు ముందు ఏవైనా గృహ సంబంధ విషయాలు కొనుక్కోవడం కానీ,
ఇల్లు కొనుక్కోవడం లేదా స్థలాలు కొనుక్కునే విషయంలో ఆచితూచి వివరించినప్పటికీ ఈ రోజున మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి వల్ల తప్పకుండా మీ యొక్క గృహ సంబంధ విషయాలు కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు అప్పు చేసినటువంటి వాళ్ళైతే తప్పకుండా ఆ అప్పును తీర్చేసేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా అధికమైనటువంటి లాభాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రేయసి ప్రియుల మధ్య మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల అనుకూలత బాగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించే దిశగా మీ ప్రయాణం సాగుతోంది. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి మార్పు చాలా అద్భుతమైన మార్పుగా చెప్పబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఆచితూచి వివరించండి. పెద్దల సమక్షంలో మీ ఇద్దరు కూడా ప్రతి సమస్యని పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. సంతానం గురించి చేసేటువంటి ప్రయత్నం మంచి సంతాన ఫలితంగా ఉంటుంది. కొత్త సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. టాప్ ర్యాంకర్లో కూడా విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్యా ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యార్థులుగా ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగార్జనకు, వ్యాపార స్థితికి మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:29 నుంచి 12:42 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి రోజుగా చెప్పబడుతోంది. మానసిక ఆనందము, చైతన్యవంతంగాను, సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వబోతోంది. అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారస్తులలో మంచి అనుకూలంగా కనబడుతోంది. నీటి సంబంధ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. పెట్రోల్ సంస్థల్లో పనిచేసేవారు, కర్మాగారాల్లో పనిచేసేవారు కూడా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. అలాగే నూతన వ్యాపారం ఈ రాశి వాళ్ళు ఎవరు మొదలుపెట్టినా తప్పకుండా అంచెలంచెలుగా ముందుకు విజయవంతంగా వెళ్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లాభాలు కూడా బాగా కనబడుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క సుఖవంతమైనటువంటి సలహాలు మరియు వారి నుంచి వచ్చేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సమక్షంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉత్తమ మార్గంగా తీర్చిదిద్దబడుతోంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటున్నాయి. వారి సహచర్యంలో వారు చేసేటువంటి వారి మధ్యలో ఉండి మీరు చేసే ప్రతి పని కూడా సానుకూలవంతంగా ఉండబోతోంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మీ పిల్లలు విదేశాలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు వారు స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరు కూడా బంధు సమాగమము, మిత్రులతో సమ్మేళనము, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశము, అనేక రకాలుగా శుభమైనటువంటి వార్తలు వినే అవకాశము, పుత్ర సంతాన ప్రాప్తి, సుఖవంతమైనటువంటి జీవనము, ఆర్థిక ప్రయోజనము, రుణాలన్నీ కూడా పరిహారము, ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 2, 3, 7 అంకెలను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా అనుకోని ఆకస్మిక దుస్సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు వాహనంతో మరియు అన్య స్త్రీ పరిచయం వల్ల ఆర్థిక నష్టాన్ని, శారీరక రుగ్మతలు పొందే అవకాశం ఉంటుంది. ఆత్మీయులందరూ కూడా దూరమైనట్టుగా భావిస్తారు. వారి నుంచి ఏదో వెల్తిగా ఉన్నట్టు భావిస్తారు. మిమ్మల్ని వారు వదులుకున్నటువంటి విషయాన్ని గ్రహించండి. వారు మిమ్మల్ని వదులుకున్నా తప్ప మీరు వారిని వదులుకునే విషయాన్ని గుర్తించి వారిని దూరం ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా వారి గురించి అతిగా ఆలోచించి మానసిక సంఘర్షణ పొందే అవకాశం కోరబడుతోంది. ఆ విషయంలో రుగ్మతలకు లోనవుతారు. అలాగే మీరు ఏదైనా విదేశీయాన ప్రయాణం విషయంలో ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని సంపూర్ణంగా చేయండి. మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. విద్య గురించి కానీ, లేదా వ్యాపారం గురించి కానీ, లేదా ఏదైనా సరే ఉద్యోగార్థన కోసం మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఈ రాశి వారు బాగా చేయండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ఈ రోజు ధనాన్ని అప్పుగా ఇవ్వద్దు. నూతన స్త్రీ పరిచయం మిమ్మల్ని పెట్టుకోవద్దు. దానివల్ల నష్టం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో అనవసరమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. లేని కొన్ని గొడవలై దాదాపుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. న్యాయస్థానంలో కూడా మీ ఇద్దరు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్య స్త్రీ పరిచయాన్ని మీరు దాదాపుగా విరుచుకోండి. అన్య పురుషుడి పరిచయం కూడా మీకు పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రాశి వారిలో నూతన వాహనాన్ని కానీ, నూతన ఆభరణాన్ని కానీ కొన్ని ప్రయత్నం కూడా చేయకూడదు. ఎటువంటి విషయాల్లో పెట్టుబడి పెట్టడం కానీ, పెట్టుబడులు స్వీకరించడం కానీ చేయకండి. దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అలాగే ఆరోగ్య విషయంలో తమ శ్రద్ధ పెట్టండి. ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. విదేశీయాన ప్రయాణంలో కేవలము
ఉద్యోగ విద్యార్జన కోసం వెళ్ళేటువంటి విద్యార్థులు మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుతున్నారు ఈ రాశి వారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా విదేశాలలో ప్రయోజనాన్ని పొందే అవకాశాలు బాగా కనిపించడం లేదు. కాబట్టి ఆ ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ముఖ్యంగా సోదర సోదరీమణులతో కొంత స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కొంత జాగ్రత్త పడండి. లేనిపోని నిందారోపణలకు గురి చేయకండి. మిమ్మల్ని మీరు విమర్శించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. తప్పకుండా ఈ రోజున మీరు దాదాపుగా శని, బుధ, గురుడు యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనము, సుఖవంతమైనటువంటి జీవనం ఏర్పడే సూచనలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా మధ్యాహ్న సమయంలో 3:26 నుంచి 5:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి దాదాపుగా కొంతవరకు సమయానుకూలంగా మంచి ఫలితాలు, కొంతవరకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల కొంత ప్రతికూలత వాతావరణం ఏర్పడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం అంటే ఏంటి? సమయపాలన సరిగా చేయకపోవడం వల్ల, అంటే మీరు అనుకున్న పనులని సమయానుకూలంగా చేయకపోవడం వల్ల ఆర్థిక నష్టము, అక్కడ వ్యవహార నష్టము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసేటువంటి సమయంలో కలవకపోవడం వల్ల మీకు దాదాపుగా మీ పరువు మర్యాదలు పోయేంతటి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా బద్ధకాన్ని విడనాడి సమయపాలన కావించండి. తత్ఫలితంగా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారిలో నూతన ఉద్యోగ ప్రాప్తి కొరకు మీరు చేసేటువంటి ఇంటర్వ్యూ ఏదైనా ఉన్నట్టయితే సమయానుకూలంగా ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడం వల్ల ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం బాగా కనబడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం కూడా సమయానుకూలంగా చేయకపోవడం వల్లనే నష్టం ఏర్పడుతోంది. పూర్తిగా ఈ రోజున సమయానుకూలత లేకపోవడము, క్రమశిక్షణ లోపించడం వల్ల చేసేటువంటి ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు క్రమశిక్షణతో మెలిగే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనము, ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన వాళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి పారాయణ చేయండి, హనుమత్ చాలీస పారాయణ చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. అవతల వ్యక్తి, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించుకునే అవకాశం బాగా కనబడుతోంది. అనగా మీరు చెప్పేటువంటి సమాధానము అవతల వ్యక్తికి నచ్చేటువంటి స్థితి ఎక్కువ కనబడుతోంది. తప్పకుండా అందులో మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో లాభం కనబడుతోంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండి. సంతానం లేని వారికి శుభ సంతానం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకండి. తత్ఫలితంగా మీరు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను తగు జాగ్రత్తగా వహించండి. విదేశాలకు వెళ్లే విషయంలో మాత్రం మీకు అంతగా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడటం లేదు. ఆ విషయంలో ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందు పొడిగించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:09 నుంచి 4:12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా శుభమైనటువంటి గ్రహాల కన్నా అశుభమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మెడ, కాళ్ళు, మోకాళ్ళు, పిరుదులు, కొన్ని విషయాల్లో గుప్తమైనటువంటి రహస్య భాగాల్లో కొంత అనారోగ్యం బాగా కనబడుతోంది. అలసిపోవడం వల్ల దాదాపుగా మీకు లేనిపోని ఇబ్బంది తెచ్చుకుంటున్నారు. శ్రమాధిక్యత వల్ల మీరు కొంత నష్టాన్ని పొందుతున్నారు. అంటే శరీరంతో సహకరించకపోయినా సరే అధికమైనటువంటి శ్రమ చేస్తున్నారు. అటువంటి విషయంలో మీరు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్మికులకి ఇది ఒక ఇబ్బంది ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా మోకాళ్ళలో ఏదైనా శస్త్రచికిత్స కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. దాదాపుగా ఎక్కువ బరువును మోసేవారు ఎవరైనా సరే తప్పకుండా మీ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ బరువును ఎక్కువగా మీ మెడ భాగం వల్ల పడడం వల్ల కొంత అక్కడ కూడా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడండి. ఆ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి లాభాలు కనిపించడం లేదు. నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వివరించండి. పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో, ధన విషయంలో కొంత ఆచి వివరించండి. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి స్థితి కన్నా ప్రతికూలమైన స్థితి ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా ఒక రకమైనటువంటి ధనాన్ని మిమ్మల్ని ఆశించేటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వస్తున్నారు. ఉద్యోగంలో మీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి లంచ రూపకంలోనో లేదా ఏదైనా కానుక రూపంలో మిమ్మల్ని అర్థించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తుల వల్ల మీ ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ సంబంధ, బ్యాంక్ తో సంబంధ ఉద్యోగానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యక్తులు అటువంటి సహకారంలో మీకు ఇచ్చేటువంటి సహాయం ఎటువంటి ఆపేక్షత లేదన్న విషయాన్ని గుర్తించండి. అటువంటి వారిని దూరంగా ఉంచండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఈ రాశి వారు ఈరోజు లంచాలు
వస్త్రాన్ని పుచ్చుకోవడం కానీ బహుమానాలు పుచ్చుకోవడం కానీ చేయకండి. మీ పై అధికారుల యొక్క నిఘా మీ మీద ఉన్నట్టు విషయం గుర్తుంచుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే ఉద్యోగం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున ఈ రాశి వారికి ఉదయ సమయంలో 4:59 నుంచి 6:27 మధ్య కాలంలో స్వల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతుంది. ఆ సమయంలో ఏదైనా ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి కొత్తగా పెళ్లైన దంపతులకి శుభవార్త, మంచి సంతాన ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లేదా విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా నూతనంగా పెళ్లైన దంపతులలో భర్త అక్కడ ఉన్నప్పుడు భార్య కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ భార్య కూడా శుభ ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఈ రాశి వారిలో బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి విదేశాల పర్యటనలో మంచి అనుకూలమైన కాలంగా విహారయాత్రలు, మంచి సంస్కారమైనటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మానుకోండి. స్వల్ప ప్రయోజనం ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు, ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా వారి ఆశీర్వాద బలం వల్ల, అంటే మాతాపితృల యొక్క ఆశీర్వాద బలం వల్ల మంచి ప్రయోజనాన్ని, ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం మీకు బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ ప్రమోషన్ కనబడుతోంది. ఇంక్రిమెంట్ కూడా బాగా అనుకూలంగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత సానుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఇంట్లో కళ్యాణమైనటువంటి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. శుభ సంతాన యోగం కానీ, శుభ కళ్యాణ యోగం కానీ, కన్యా నిశ్చయిత తాంబూలాదులు కానీ, ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాల్లో చర్చలు పాల్గొనడం కానీ ఈ రోజు బాగా జరుగుతోంది. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ రోజు చెప్పబడుతోంది. ఈ రోజు మొత్తంగా ఈ రాశి వారికి అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి విస్తరించబడుతోంది. అందరికీ కూడా ఒక మంచి విషయాలు తెలుసుకున్న వారు అవుతారు. అలాగే నాకు తోచిన విధంగా శశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా నా గురువుల యొక్క ఆశీస్సుల ఫలంతో, శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్పినటువంటి యొక్క జ్యోతిష ఫలితాలు, నిత్య జ్యోతిష ఫలితాలు తప్పకుండా శశాస్త్రీయమైనట్టుగా చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క విషయాల్ని 10 మందికి చేరువ చేయాలంటే మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ విషయాల్ని అందరికీ చేరువయ్యేలా చేయండి. మీకు నా నుంచి ఏదైనా ఉన్నతమైనటువంటి సలహాలు కానీ కావాలనుకుంటే తప్పకుండా నా కామెంట్స్ పెట్టండి. నేను ఏదైనా మార్చుకోవాలన్నా, ఇంకా ఎక్కువగా విలువైనటువంటి సమాచారం మీకు ఇవ్వాలన్నా మీ కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది ద్వారా ఈ యొక్క విద్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను. మీ కిరణ్ శర్మ.